పరలోక రాజ్యములోనికి వాక్యంలోకి వెళ్తున్నాం. పరలోక రాజ్యంలో తమ డ్యూటీలు పట్టుకొని పెళ్లి కుమారులను ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నవి. ఇందులో 5 మాత్రం బుద్ధి లేని వారు, 5 బుద్ధి కలిగినటువంటి వారు. బుద్ధి లేనటువంటి వారు తమ దివిటీలను పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని వెళ్ళలేదు. బుద్ధి కలిగిన వారైతే తమ ద్విచీలతో సిద్ధులలో నూనె పోసుకొని తీసుకొని పోయిరి. పెళ్లి కుమారుడు ఆలస్యము చేయగా వాళ్ళందరూ కునికి నిద్రించరి. ఇక్కడ దీని భావం ఏంటంటే, ఇప్పుడు యేసు ప్రభు అతి త్వరగా రాబోతున్నాడు. యేసుక్రీస్తు అంటే ఇక్కడ బుద్ధి లేని కన్యకలు, బుద్ధి కలిగిన కన్యకలు 5 10లో 5 అంటే ఒక 5 ఉన్నారు, ఇటు ఒక 5 ఉన్నారు. ఇక్కడ 5-fold మినిస్ట్రీ అనగా 5. ఈ 5 ఏళ్లతో మనం మూసి కొడితే అంత స్ట్రోక్ బాగా దెబ్బతగులుతుంది కదా. అంటే ఈ 5టికి విలువ ఉంది. ఈ 10 అంటే 2 చేతులు, అంటే 2వ చేయి పని చేయకపోయిన 1 చేయి మాత్రం పనిచేస్తున్నట్లుగా మనం గమనించుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే, బాగా గమనించినట్లయితే ఈ 5 బుద్ధి లేని వారు అయిపోయారు. 5 బుద్ధి లేని వాళ్ళు అయిపోయారు. 5 మాత్రం సిద్ధపడి ఉన్నారు నూనెలతో. ఇక్కడ బుద్ధి లేని కన్యకల యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి అంటే, నూనె లేదట. నూనె అంటే వాళ్ళ లోపల పరిశుద్ధాత్మ లేదు. దేవుడు ఉన్నాడు అంటే దేవుడు ఉన్నాడు. చాలా మంది విశ్వాస జీవితంలో ఎలా కనబడుతున్నారంటే, దేవుడు ఉన్నాడా అంటే ఉన్నాడండి, మేము దేవుడిని నమ్మాను తెలుసా అంటుంటారు. వీళ్ళనే మనం ఇంకో భాషలో చెప్పాలంటే నిలువెచ్చనైన జీవితం కలిగిన వాడు. అంటే దేవుడు ఉన్నాడు అనుకుని బ్రతుకుతూ దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేయలేదు. సన్నిధిలో దేవుని సన్నిధి మన ప్రక్కనే ఉంటది, కానీ వాళ్ళు ప్రార్థన చేయరు. నేను ప్రతిలాడుతూ ఉన్నా కొంతమందిని, అయ్యా మీ దేవుని సన్నిధి పక్కనే ఉంది కదా, ప్రార్థన చేయండి. కారణం ఏంటంటే వాళ్ళు ప్రార్థన చేయలేకపోతూ ఉన్నారు. కారణం ఏంటంటే వాళ్ళ లోపల ఏమి లేదు, నూనె లేదు. నూనె అనగా పరిశుద్ధాత్మ లేదు. కావున వాళ్ళేంటి, దేవుని సన్నిధికి సిద్ధపడి లాలేకపోతున్నారు. ఇక్కడ పెళ్లి కుమారుడు రావడం లేట్ అయింది కాబట్టి వీళ్ళు ఏం చేశారు, పక్కకు తొలగిపోయారు. అంటే దేవుడు వస్తున్నాడు అంటారు, ఇవన్నీ ఉత్తిదే, ఇవన్నీ మామూలే, మన పనులు మనం చేసుకోవచ్చు, మనం ఎంజాయ్ చేయొచ్చు, మన యొక్క పిచ్చి కార్యక్రమాల్లో మనం బయలుదేరి వెళ్ళొచ్చు. చర్చికే కదా, ఆదివారం ఒక రోజున వెళ్దాం అంటే చర్చికి వచ్చేవాడు అందరూ ఇక్కడ పరిశుద్ధులు కాదని అర్థం. హృదయం లోపల హృదయ శుద్ధి గలవర్ధనులు వాళ్ళు దేవునిని చూసేదారు. దేవుని చూడటమే కాదు, దేవుని యొక్క ప్రతిష్టను చూస్తారు. ఎదట వాళ్ళ యొక్క హృదయ రహస్యములన్నీ బయటికి మనకి ఎల్లడొస్తాయి. ఎప్పుడు మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాం కాదు, అక్కడ దేవుని మనలో ఉండాలి. పరిశుద్ధాత్మ మనలో ఉంది. ఆ పరిశుద్ధాత్మ మనలో ఉంటే ఎదట వాడి యొక్క పరిపూర్ణత అంతా మనకు తెలిసిపోతాడు, పరిశుద్ధుడా కాదా, లేకపోతే వీడి యొక్క దుష్ట ఆలోచన కలిగి ఉన్న స్త్రీయా కాదా అని. అందుకని ఇక్కడ దుష్ట ఆలోచనలు కలిగిన స్త్రీలను మనం గమనిస్తూ ఉన్నాం. కనుక మన సంఘములో ఎవరు దుష్ట ఆలోచన కలిగి ఉన్నారు, చర్చికి రాగానే కానుకలు ఇవ్వగానే, లేకపోతే దశభాగం పర్ఫెక్ట్ గా ఇవ్వగానే పరలోకం వెళ్తారా? వెళ్ళరు కదా. చాలా మంది దశభాగాలు కరెక్ట్ గా ఇస్తారు, చర్చికి కావాల్సిన అన్ని తయారు చేస్తారు, రంగులు వేస్తారు, అన్ని చేస్తారు, అన్ని బాగానే ఉంటాయి. కానీ వాళ్ళ హృదయంలో ఏమి లేదు, నూనె లేదు. ఏమి లేదు, నూనె అనగా పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ కలిగి ఉంటే ఏం జరుగుద్ది, దేవునితో కలిగి ఉంటే వాళ్ళు ఏదంటే అది పరిశుద్ధతగా ప్రార్థన చేసిన దయ్యాలు పోతారు. ఒక ఆయన అతని భార్య గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమన్నా తెలుసా, అయ్యా ఒకప్పుడు నా భార్య బాగా ప్రార్థన చేసేది, అన్ని బాగున్నాం, ప్రార్థన చేస్తే చాలా మందికి రోగాలు కూడా పోయినాయి, అన్ని బాగానే ఉన్నాయి, కానీ
ఈ మధ్య ఎందుకో ప్రార్థన చేయట్లేదు, ఏమీ లేదు, దేవుడి దగ్గరికి రావట్లేదు, ఇబ్బంది పాడవుతున్నాడు ఆయన. కారణం ఏంటంటే దేవునితో కలిసి ఉంటే ఆ సంతోషం వేరుగా ఉంటుంది, దేవునితో కలిసి ఉంటే ఆ కుటుంబం యొక్క ఆనందం వేరుగా ఉంటుంది. దేవునితో కలిసి లేనప్పుడు ఆ యొక్క ఆనందం అనేది ఎవరికి ఉండదు, ఆనందాన్ని కోల్పోతారు, ఆనంద స్థితిగతులను కోల్పోతారు. కనుక దేవునితో కలిసి ఉండాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అంతేగాని భయం లేనటువంటి క్షణులు విస్తరించిపోయినందువల్ల కారణం ఎందుకు విస్తరించబడ్డారంటే దేవుడు వస్తాడంటారు, కానీ దేవుడు ఎక్కడ వస్తున్నాడు? అందుకని పెళ్లి కుమారుడు రావటం ఆలస్యమైనందున ఈ 5 బుద్ధి లేని కనికలు తయారైపోయారు. 5 మాత్రం సిద్ధపడు అంటే పరిశుద్ధులు ఉన్నారు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు కొందరు ఉన్నారు అని అక్కడ అర్థం. కొందరు పాడైపోతే కొందరు ఉన్నారు అని. కనుక దేవుడు కావాల్సింది ఎవరు? సిద్ధపాటు కలిగిన వారు కావాలి. దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని కోసం నిలబడినటువంటి వాళ్ళు కావాలి. నీతికి నిలబడి నీతిమంతుల యొక్క గుడారం చుట్టూ యెహోవా కంచి వేయును అంటున్నాడు. యెహోవా ఎప్పుడు కూడా నీతిమంతులు ఎవరున్నారా అని పరిశీలన చేస్తున్నాడు. ఎప్పుడు పరిశీలన చేసేవాడు యెహోవా. ఆయన ఎప్పుడు కూడా మన హృదయములు, మన ఆలోచనలు, మన తలంపులను పరిశీలన చేస్తూనే ఉన్నాడు. ఆయన మన డేటా చూస్తూనే ఉన్నాడు. మన డేటా ప్రతిరోజు మనకు దూతలను కావిలి వేశాడు. ఆయన ఎవరు? మన కోసం దేవదూతలను కంచి ఇచ్చాడు. దేవదూతలను పెద్ద గొప్ప అనుకుంటాం మనం, కాదట. మనమ గొప్ప. ఎవరికి? దేవుడికి. దేవుడికి ఏంటి? మనమ గొప్ప. మన చుట్టూ ఆయన కంచి వేసేవాడు. ఈ రోజున నట్ట అడవిలలో, కొండ పీటలలో ఎక్కడ ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క కంచి ఉన్నవానికి ఏ కొదువు ఉండదు అన్నమాట. కొదువు లేనటువంటి స్థితిగతులు ఎవరికి వస్తాయి అంటే పరిశుద్ధులకు మాత్రం కొదువు లేని స్థితి వస్తూనే ఉంటుంది. అదేనా ఏంటి? నీ ఉంటే చాలు నాకు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా అనే పాట ఎందుకు పాడుతున్నారు? ఎందుకంటే ఆయన ఉంటే మనకు చాలని మనం అనుకుంటూ, ఆయన వెంటే మనం ఉంటూ అసలు ఏ కొదువు లేకుండా నీవు నట్టడుగులలో ఉన్నా నిన్ను పోషిస్తాడు. నీకేం కావాలని దేవుడు నీకు తీసుకొచ్చి పెడతాడు. కారణం ఏంటో తెలుసా? నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావు, నువ్వు నిరీక్షణ కలిగి ఉన్నావు. ఎవరు యందు? దేవుని యందు సిద్ధపాటు కలిగి ఉన్నావు. ఈ రోజున సిద్ధపాటు కలిగి లేకోకుండా వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తూ ఇచ్చరివిడమైన కార్యక్రమాలు పాలుపందులు కొడుతున్నప్పుడు ఆ కుటుంబ వ్యవస్థలు పాడైపోతూ, కుటుంబ పునాదులే పాడైపోయి, నీతి అనుసరించలేనటువంటి స్థితిగతుల్లో ఉన్న కుటుంబాలు ఎన్నో ఇబ్బందులు పాలవుతూనే ఉంటాయి. అందుకనే పద్దాక ఒక అబ్బాయి అంటాడు, దేవుడు ఉన్నాడు, దేవుడు చూసుకుంటాడు అంటూ ఉంటాడు. కారణం ఏంటంటే అతనికి దేవుడు అంటే భయం ఉంది. ప్రజలు దేవుడు అంటే భయం ఉంది కాబట్టి దేవుడు ఉన్నాడండి, దేవుడు చూసుకుంటాడండి అంటూ ఉంటారు. ఈ లోకంలో దేవుడు ఉన్నాడనే భయం ఎప్పుడైతే ఉందో, దేవుడు చూసుకుంటాడు అనుకుని ఎప్పుడైతే అనుకుంటున్నావో, అప్పుడు నీ నోటి మాట జాగ్రత్త. నీ నోటికి చిక్కు వేసుకోవాలి. మనం శపించకూడదు, తిట్టకూడదు, ఎవరిని ఏమనకూడదు. ఓకే రైట్, ఇప్పుడు నువ్వు అన్నది దేవుడు చూశాడు, నేనన్నది దేవుడు చూశాడు, చాలిక దేవుడే తీర్పించునుగాక. ఎందుకని? ఆ విషయాన్ని దేవునికి అప్పగించాలి. ఈరోజు దేవునికి అప్పగించరు. వీళ్ళు పోరాటం చేస్తూ ఉంటారు, నోటితోనూ దుర్భాషలతోనూ భయంకరమైనటువంటి శరీరాన్ని పాడు చేసుకుంటున్నారు, నోటిని పాడు చేసుకుంటున్నారు. వాళ్ళ ఇచ్చానుసారమైన క్రియలలో పాలుభాగస్తులయ్యి అందరూ ఎవడో ఏదో అన్నాడు నీళ్లు పాడైపోతున్నాడు, ఎవడో ఏదో అన్నాడు ఈడు తాగుబోతుడు అయిపోతున్నాడు, ఎవడో ఏదో అన్నాడు ఈడు మరణిస్తాడు, ఎవడో ఏదో అన్నాడని వీడే గాయపరుచుకుంటుంటారు. కారణం ఏంటంటే అధికమైన ఆలోచనలు. ఇప్పుడు ఎవరి మీద ప్రేమ ఉన్నట్టు వీళ్ళకి? దేవుని మీద ఉన్నట్ట కాదే. వీళ్ళ యొక్క సుబుద్ధిని ఆధారం చేసుకున్నప్పుడు దేవుడు వారిలోంచి తొలగిపోతాడు. దేవుడు ఎప్పుడు తొలగిపోతాడు? నువ్వు సుబుద్ధిని ఆధారం చేసుకున్నప్పుడు. సొంత బుద్ధి. 5 కనుకలు ఏం చేశారు? సుబుద్ధిని ఆధారం చేసుకున్నా వస్తాడా దేవుడు ఎల్లవలే అన్నట్టుగా ఏం చేశారు? సిద్ధిలో నూనెని అవజేసుకున్నారు. వీళ్ళ జీవితాలు తునాతునకలు అయిపోయాయి. నీతిమంతుడి యొక్క గుడాల చుట్టూ ఎప్పుడు దేవుడు కంచేస్తాడంటే, వాడు ఆకలి దప్పులు కలిగి ఎండిపోయి
ఆ చనిపోతాడు అనుకునే టైంలో కూడా దేవుడు ఏం చేస్తాడంటే వాడిని తీసుకొచ్చి డెవలప్ చేస్తాడు, వాడిని తీసుకొచ్చి బాగు చేస్తాడు. దేవుడు లేనిదాన్ని ఉన్నట్టుగా, ఉన్నదాన్ని లేనట్టుగా చేయగలిగిన వాడే సర్వ శక్తి కలిగిన దేవుడు. అందుకని దేవుని మీద మనం పునాదులు వేయాలి. ఈ స్త్రీలు ఏం చేశారు? ఈ 5 కన్యకలు దేవుని మీద పునాదులు వేశారు. అందుకని కీర్తన 11లో ఒక మాట రాయబడింది, పునాదులే కూలిపోగా నీతిమంతులైనను బాగు చేయలేరు. అనగా దేవుని వాక్యం మనకు తెలియాలి. దేవుని వాక్యానుసారంగా మనం జీవించడానికి మీరు ప్రయత్నం చేయండి. దేవుని వాక్యాన్ని వినండి. ఆ దేవుడి గురించిన మొత్తం తెలుసండి. దేవుడు మొత్తం బైబిల్ అంతా చదివేశానండి. ఇస్ ద నో మోర్. సాతాను బైబిల్ చదివిన, దేవుని గురించి తెలిసిన చాలా చక్కగా సులువుగా చుక్కులు పెడతాడు. మంచి టైం ఏం దొరుకుతుందా అని ఎదురు చూస్తాడు. చక్కని వలేసేస్తాడు. నిన్ను తీసుకొచ్చి పాతాళంలోనికి ఇడ్చుకెళ్ళిపోతాడు. ఎందుకని? వాడు ఉండేది పాతాళంలో కాబట్టి. వాడి యొక్క పిల్ల సాతాలన్నీ, అరే మీరు ఎట్టన్నా పాతాళంలో బంది. ఇప్పుడు సాతాన్ ఎక్కడున్నాడు? లూసిఫర్ ఎక్కడున్నాడు? పాతాళంలో బంధించబడి ఉన్నాడు. ఇప్పుడు తిరుగుతున్న దురాత్మలు ఎవరు? పిల్ల ఆత్మలు. వీటి వల్ల ఏమీ కాదు, కానీ వీటికి భయపడతారు. ఎవడో జ్యోతిష్కుడు చెప్తాడు, అక్కడికి వెళ్తారు. ఎవడో మంత్రాలు చెప్తాడు, అక్కడికి వెళ్తారు. ఏమీ కాదు. ఏ మంత్రాల వల్ల ఏమీ కాదు, ఏ జ్యోతిష్కుల వల్ల ఏమీ కాదు, యా శాతపడి శక్తుల వల్ల ఏమీ కాదు. కానీ సర్వశక్తి కలిగిన దేవుడు వల్ల మాత్రం ఏదైనా ఆయనతో మనం ఉంటే చాలు, ఆయన మనతో ఉంటే చాలు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. యెహోవా జీవాధిపతి అయినటువంటి సర్వశక్తి కలిగిన దేవాది దేవుడా, మీ ప్రియ కుమారుడిని బట్టి మీకు స్తోత్రములు ప్రభువా. నీ పిల్లలు అయా, నీ చెల్లులు ఈ వర్తమానమైనటువంటి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి. బుద్ధి లేని కన్యకలు బుద్ధి కలిగినటువంటి కన్యకల వలె నాయన ఉండకుండా బుద్ధి కలిగినటువంటి వారి వలె ఉండుటకును, బుద్ధి లేని కన్యకల వలె లేవు ప్రభా. ఈ పిల్లలు ఉండకోకుండా బుద్ధి కలిగిన వారుగా జీవించడానికి నువ్వు నీ సిద్ధపాటు కలిగి ఉన్నట్టుగా నిశ్చయము ప్రార్థనలోను నిశ్చయము మీతో కలిసిండి ప్రభా. నా సమస్య ఇట్లా వచ్చింది, ఇదిగో ఇది నా సమస్య అంటూనే మీ సమస్యలు మీ దగ్గర పెట్టుకునే ప్రభా. వాళ్ళే నెత్తి మీద పోస్తూ ఉన్నారు, వాళ్ళే ఆలోచిస్తూ ఉన్నారు, వాళ్ళే ఈ భారముల నెత్తి మీద వేసుకుంటూ ఉన్నారు ప్రభువా. వేసుకోవడమే కాదు, వాళ్ళ భారం మోస్తూ ఉన్నారు. అందుకంటున్నారు మీరు ఏమని సమస్త భారం మోచిన వారులారా నా దగ్గర రండి, మీకు నేను విశ్రాంతినిచ్చి నేను మీ పని నేను చేస్తానంటున్నాడు. నువ్వు అనుకుంటున్నావు నేను చేయగలుగుతాను, నో మోర్ క్వశ్చన్. బట్ దేవుని దగ్గరికి వచ్చావు, మోకరించావు, ప్రార్థన చేస్తున్నావు. అయ్యా నా భారం ఎట్లా ఉంది, నా కుటుంబ భారం ఎట్లా ఉంది, నా అన్నదమ్ముల పరిస్థితులు బాగోలేదు, కుటుంబ పరిస్థితులు బాగోలేదు, నా పిల్లల పరిస్థితులు బాగలేదు, నా భార్య పరిస్థితి బాగలేదు, లేకపోతే నా భర్త పరిస్థితి బాగలేదు, ఇదిగో నా ప్రభా తాగుబోతు అయ్యాడు, వ్యభిచారి అయ్యాడు, అయ్యో బిడ్డలు పాడైపోతున్నారు అని ఏ రోజైనా దేవుని సన్నిధిలో మోకరించి సిద్ధపాటు కలిగి ఉన్నావా? లేదే. లేకుండా నువ్వేం చేస్తున్నావు తెలుసా? ఇదిగో ప్రత్యేకంగా నీ మీదే భారం వేసుకున్నావు. మానేసే ఈ రోజున దేవుడి మీద భారమై దేవుడి దగ్గరకు వచ్చాయి, దేవుడి దగ్గర ప్రార్థన చెయ్యి. అడుగు అడుగు. నువ్వు అడిగినట్లయితే ఆయన మాట్లాడతాడు, తలుపు తట్టినట్టయితే ఆయన తలుపు తెరుస్తాడు. ఆయన సన్నిధికి రా, ఆయన సన్నిధిలో మోకరించు, ప్రార్థన చేయి. సమస్తమును ఎరిగినటువంటి వాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన సమస్తమును నీ సమస్యలను ఎరిగిన వాడు, ఆయన చూస్తున్న దేవుడు. నువ్వు అనుకున్నావు నాకేమీ ఆయనకేం తెలియదు అనుకో, అన్నీ తెలుసు. చూస్తానే ఉన్నాడు. జీవాధిపతి నీకు వందనాలు. నీ పిల్లలు ఎవరెవరైతే ప్రభా ఈ సభలో మోకరించి ఎవరెవరైతే మీ సన్నిధిలో అడుగుతున్నారో, హృదయపూర్వకంగా ఎవరైతే ప్రార్థిస్తున్నారో, నిజముగా మొరబెట్టిన వాడు మరణ ఆలకిస్తానన్నావు కదా ప్రభా. నిజముగా మొరబెడుతున్న నీ బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని